ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అగైన్ నా ఫోన్ మళ్ళీ రికార్డ్ అయిపోయింది. మెంటల్ ఎక్కుతుంది నాకు. బికాస్ ఒక టైం కేటాయించి మనం ఎంతో ఇంట్రెస్టింగ్గా టాపిక్ చెప్తే అది మళ్ళీ రికార్డ్ అవ్వకపోతే టైం వేస్ట్. ఎంత ఇరిటేషన్ వస్తుందంటే అంత ఇరిటేషన్ వస్తుంది. బట్ ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఏ సొల్యూషన్ with smile. So good morning, and this is the day 105 of 365 days of content creation. So ఈరోజు స్పీడ్గా చెప్తున్నా, ఎందుకంటే టైం అంతా లేదు. సో హ్యావ్ టు బీ డూయింగ్ సంథింగ్ ఫర్ మై లైఫ్. సో అయితే ఈరోజు ఏంటంటే నేను రోజు అయితే నేను చేస్తాను నా వీడియోస్. ఎందుకంటే సో ఐఎమ్ స్ట్రాంగ్. ఐ బిలీవ్ ద పేషెంట్ హార్వర్డ్ కన్సిస్టెన్సీ విల్ బీ ఇన్ మీ అండ్ షుడ్ బీ ఇన్ మై లైఫ్ అండ్ ఐ విల్ బీ టు అటాచ్ టు ఇట్. సో ఈ థింగ్స్ని నేను నేర్చుకోవడానికి చాలా టైమే పట్టింది. బట్ ఆల్సో ఐ విల్ డూ ద థింగ్స్ విత్ హ్యాపీనెస్ ఆఫ్ మీ అండ్ హ్యావ్ ఎ స్మైల్. సో చాలామంది వాకింగ్ స్కిప్ చేస్తారు అండ్ జిమ్స్కి వెళ్తారు. సో ఈ ఒకటి చూడండి, ఎప్పుడైతే నిన్న మొన్న నా ఫేస్ అయితే బ్లాక్గా ఉండే. సో వన్ సన్ రేస్ రాగానే కొంచెం గ్లో అయితే వస్తుంది. సో మీ లైఫ్లో కూడా వాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ when sunrise comes. So don't skip the thing anamata. So it ruins some of the charm of your glow and sunscreens and ivanni vaadtaru, but morning light is much better than creams. And inkoti reveal chesta endante, so life lo iddaru untaru, ఒకడు poor person, ఒకడు rich person. So when your value increases, when you have బౌత్, అంటే చాలా మనీ ఉన్నప్పుడే యూ విల్ గెట్ ద యాక్చువల్ ఏమంటారు రెస్పెక్ట్ ఫ్రమ్ యువర్ లైఫ్. సో ఇంకొకటి పూర్ పర్సన్ హూ హ్యాస్ నో మనీ. సో ఈ రెండు కేటగిరీస్లో నువ్వు ఎక్కడున్నావో తెలుసుకో అండ్ యువర్ థింగ్ షుడ్ బీ పవర్ఫుల్ దెన్ ఎనీ వన్. సో ఈ రెండు కేటగిరీస్ ఎప్పుడైతే అవుతాయంటే, ఒకటి ఎప్పుడైతే మీరు ఒక నిస్సాయత స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక మనిషి అరే నువ్వు ఇది చేయరా లైఫ్లో ప్లీజ్ ఈ ఒక్కటి ఇంప్లిమెంట్ చేయి, యూ విల్ బీ గుడ్ అండ్ నువ్వు చేయగలుగుతావని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిండు అనుకో. సో వన్ పర్సన్. అండ్ ఇంకో పర్సన్ ఆల్రెడీ నువ్వు చేస్తున్న పనిని ఇంకొక ఎత్తి అరే చెయ్యి, ఈ ఫీల్డ్లో నీకు కొంచెం అనుభవం ఉంది, సో యూ కెన్ మేనేజ్ ఇట్ అని ఈ రెండు అవకాశం ఇచ్చిన తను, అవకాశం ఇచ్చి నీ ప్రయత్నాన్ని వృధా కాకుండా నీకు ఒక కెరియర్ని ఇచ్చిన వాళ్ళని, ఈ ఇద్దరిని అయితే జీవితంలో మర్చిపోకు. సో ఎందుకు చెప్పాలా? సో దీస్ ఆర్ ద టూ పీపుల్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ ఇన్ లైఫ్. సో వన్ ఈజ్ నీ కష్టం తెలుసుకొని నిన్ను నీ ఒక గుడ్ థింగ్ నీ లైఫ్లో గ్రో అవ్వాలి, ఒక మనిషి ముందు అడుగేయాలని ఈ ఇద్దరైతే ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. సో డోంట్ ఫర్గెట్ దీస్ టూ పీపుల్ ఇన్ లైఫ్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవ్రీ లైఫ్లో ఈ థింగ్స్ అయితే మ్యాండేటరీ, బికాస్ ద పీపుల్ అండ్ నౌ జనరేషన్స్ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో ఇవి మర్చిపోతే ఎప్పుడు. సో మర్చిపోతే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. దట్ ఈజ్ వై యూ హ్యావ్ టు రిమెంబర్ ఎవ్రీ వన్. సో కొందరికి ఏంటంటే నేమ్స్ గుర్తుండు. సో నాకు కూడా అంతే, నేమ్స్ గుర్తుండవు కానీ మనుషుల్ని గుర్తుపడతా. సో దిస్ ఇస్ ద థింగ్. అండ్ అంటే బ్రెయిన్లో ఆల్రెడీ 1000 థింగ్స్ అయితే ఉంటున్నాయి, బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ బుక్ అండ్ పేపర్. సో రైట్ ద థింగ్స్. అండ్ నీ చిన్నప్పటి నుంచి కాకపోయినా ఒక స్టేజ్లో రాసుకోవాల్సి వస్తుంది. సో ఆ రాసుకోకుండా నార్మల్గా చెప్తే దానికి అంత స్కోప్ ఉండదు అనమాట. సో ఏం చేయాలి, మనం అయితే మన థింగ్స్ని బుక్ అండ్ పేపర్లో రాసుకుంటే చాలా చాలా ఇంప్రూవైజ్ అవుతుంది యువర్ కంటెంట్ అని. సో నీవు ఒక అరే ఇది చెప్పాలనుకున్నా చెప్పలేకపోయినానే థింగ్ ఉండదు. సో అందుకే రాసి పెట్టుకోండి. సో దిస్ ఈజ్ ద థింగ్. అండ్ నేను ఎంత ఫుల్ డిస్కంఫర్టబుల్ ఫీల్ అయినా అనుకో, దాని అంత బాగుంటుంది. ఫ్రూట్ అయినా కెరియర్ అయినా ఏమైనా. సో ద path which you choose should be correct, and I had chosen the correct path and also I am winning. So
ఇలా డిఫరెంట్ థింగ్స్ని అనలైజ్ చేసుకొని ఎంజాయ్ చేయి బ్రో ప్రస్తుతం. సో ఎంజాయ్మెంట్ అంటే ఒక స్మైల్ ఇస్తే చాలు నీ లైఫ్లో. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఎవర్ యూ మెట్ ఇన్ యువర్ లైఫ్. సో ఈ నవ్వుని తీయాలనుకుంటే అది మీ తరం కాదు. సో ఐ విల్ బీ మై సెల్ఫ్. సో have a smile in your face. It solves thousands of problems in your life. So it doesn't mean you can't do anything. It means you handle everything. So be strong and have a good mindset and great things ahead. And నేను డైలీ ఇక్కడికి వస్తా because it is one type of my inner feeling can be expressed here అని. సో అండ్ చాలామందికి స్టోరీ టెల్లింగ్ అని ఉంటాయి కదా. సో నేను ఐ డోంట్ వాంట్ టు కంపేర్, రైట్? సో కంపేర్ కిల్స్ యువర్ ఆప్షన్స్, ఆపర్చునిటీస్. బట్ ఇప్పుడు ఈ చిన్న మైదానంలో లేకపోతే ఈ సరౌండింగ్స్లో కొన్ని రోజుల తర్వాత బిల్డింగ్స్ రావచ్చు బికాస్ ఇట్స్ ఆల్రెడీ డివైడెడ్ ఇంటూ లేఅవుట్స్. బట్ టిల్ దెన్ ఐ కెన్ ఎక్స్పోజర్ దిస్ అండ్ నా ఐడియాస్కి ఇక్కడ కొంచెం అయితే వాల్యూ ఉంది. సో వన్ ఆర్ ది అదర్ డే దిస్ కెన్ బి డిసపియర్ ఫ్రమ్ హియర్. సో ఎందుకు అని చెప్తే లైఫ్ కూడా అంతే, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. సో ఈ ప్లేస్ అయినా ఈ థింగ్స్ అయినా ఈ స్టోన్ అక్కడే ఉంటుందా? మేబీ ఉండకపోవచ్చు. మనం ఇక్కడ ఉంటామా? ఉండకపోవచ్చు. సో అందుకే మెమరీస్ అనేవి యాడ్ చేయాలి. అండ్ ఇప్పుడు చైల్డ్కి ప్రస్తుతానికి ఉన్న జీవితంలో యూ హ్యావ్ టు బీ విన్ విన్ గేమ్ అనమాట. ఎప్పుడు విన్ విన్ అయ్యే గేమే మనం ఆడుకోవాలి. అండ్ ఓడిపోతున్నాం అంటే స్టిల్ ట్రై. అండ్ చాలామందికి ఒక గేమ్ ఆడారనుకో, ఇద్దరు పర్సన్స్, ఎవరన్నా ఓడిపోతే మన ఇంకో హట్ అవుతుంది. వాడు ఏం చేస్తాడు? మళ్ళీ ఆడదాం ఎప్పుడు వాడు గెలిచే వరకు ఆడతాడు. సో దిస్ ఈజ్ ద మ్యాన్స్ హ్యూమన్ సైకాలజీ. అండ్ ఎప్పుడైతే నువ్వు స్మైల్ ఇచ్చి పక్కకు పోతావో, సో అండ్ నెవర్ గివ్ అప్. సో చేస్తూనే ఉండు అంటిల్ ద విన్. సో యూ లైఫ్ కూడా అంతే, పరిగెత్తాలి. కానీ ఆపేవాడు ఎవడురా అంటే నువ్వే. అండ్ నేను ఒక్కరు గమనించా, ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది సపోర్ట్ చేస్తారని నువ్వు అనుకున్నావు అనుకో, 9 మంది సపోర్ట్ చేయరు. అండ్ ఆ ఒక్కడు ఎవడు తెలుసా? నువ్వే. సో నీ సక్సెస్, నీ కెరియర్, యూ హ్యావ్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ మైండ్ సెట్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్, ఎనీథింగ్ హ్యాపెన్, యూ హ్యావ్ టు బీ పుట్ ఫార్వర్డ్ ఇన్ సిచ్యువేషన్స్ దట్ ఈవెన్ యూ డోంట్ మోర్ మచ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సో థింగ్స్ ఇలా ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉండు. సో వన్ ఆర్ ది అదర్ డే లైఫ్ విల్ బీ యోర్స్ మై డియర్. సో ది హార్డెస్ట్ థింగ్స్ ఏంటంటే ఐఎమ్ డూయింగ్ ద థింగ్స్ ఆఫ్ మై అలోన్ ఇన్ ఏ డిస్కంఫర్ట్ జర్నీ. అండ్ ఈ జర్నీ చాలా నేర్పుతుంది నాకు రోజు. సో రియల్ థింగ్స్ ఇట్ విల్ బీ హార్ట్ బ్రేకింగ్ వెన్ యూ లిసన్. అండ్ ఎప్పుడైతే ఈ థింగ్స్ని ఇంప్లిమెంట్ చేస్తావో యూ విల్ బీ రియల్లీ సక్సెస్ఫుల్. అండ్ నీకు చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా రెట్టింపుతో పనిచేస్తావు. సో ఈ మైండ్ సెట్ని నువ్వైతే నా నుంచి తీసుకో. సో దిస్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ వెపన్ ఫర్ ఎవ్రీబడి హూ ఆర్ 20s అయినా లేకపోతే 10 అయినా 15 అయినా, ఏజ్ డజంట్ మ్యాటర్. యూ హ్యావ్ టు బిల్డ్ దిస్ మైండ్ సెట్. బట్ అండ్ చాలామందికి నిన్న మా ఫ్రెండ్ గారితో అన్నా, అరే ఇప్పుడు కాదురా, ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటున్నారు కదా, ఈ ఎడ్యుకేషన్ బదులు వాడు మనీ తీసి అన్నీ వాడికి ఏవైతే అవసరం పడతాయో స్పోర్ట్స్ అయినా ఏవైనా అంటే వాడు ఏమన్నాడంటే, అరే ఇది కాదురా, ఇప్పుడు వాడికి స్పోర్ట్స్ ఇవన్నీ ఇచ్చినాం అనుకో, యాక్చువల్ వాడి స్టడీ ఎగిరిపోతుందని. సరే నేను అన్నా, అయితే ఒక ఫారెన్ పీపుల్ ఉండే అంట, వాళ్ళు ఏం చేస్తుండే అంటే ఇట్లానే ఒక స్కూల్లో వేయించి వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యేటోళ్ళు కాదంట బయట పీపుల్తో, పిల్లలు. సో మన కల్చర్లో ఏమో ఇంటికి రారా అని అంటారు, మన బయట కల్చర్లో వెళ్ళిపో, వాళ్ళ ఇంటికి వెళ్ళు వీళ్ళ ఇంటికి వెళ్ళు అని ఎంజాయ్ చేసేవాళ్ళు. అండ్ ద రూల్స్ అనేవి అలా ఉంటాయి. మన దగ్గర ఏమో
అటు వెళ్ళకు, ఇంటికి రా, మట్టిలో ఆడకు, ఇంటికి వచ్చాయి అని చెప్తా అంటారు. సో ఈ థింగ్స్ని చూడండి, 2 విధాలు. ఒకటి, ఇంటికి వచ్చేసి తన పని చదువుకోరా అంటారు. నెక్స్ట్, వాళ్ళ థింగ్స్ ఏమో వెళ్ళి ఎంజాయ్ చేయరా అని. సో ఎవడు ఎక్కువ అంటే ఎంజాయ్ చేసే పర్సన్కి చాలా విషయాలు తెలుస్తాయి చిన్నప్పుడు. సో రియల్గా షేరబుల్ థింగ్స్ అనేవి ఉంటాయి. సో అవి ఎంత షేర్ చేసుకొని వాళ్ళు ఎంత చిన్నప్పుడే ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళ ఐడియాస్ అంటే అందరి గురించి తెలుస్తాయి అనమాట. సో వాళ్ళ ఏమంటారు, ఒక జోన్ ఉంటుంది, థింకింగ్ జోన్ అన్న, లిజనింగ్ జోన్ అన్న. సో అవి డిఫరెంట్గా ఉన్నారంటే సో దే ఆర్ సంథింగ్ ఎహెడ్ అనమాట. సో ఈ థింగ్స్ నేను అబ్జర్వ్ చేసిన నా లైఫ్లో. సో వాళ్ళైతే ఆ థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి. సో వీళ్ళిద్దరిట్లో అయితే వాళ్ళు మనీ కట్టేవాళ్ళు స్కూల్కి, ఫారెన్స్లో అవసరం లేదు. అండ్ 1 to సంథింగ్ ఏజ్ వరకు కాలేజ్కి అయితే కట్టాలి, మచ్ ప్రైజెస్ ఫర్ కాలేజెస్ అని. సో అయితే వాడికి బ్రెడ్ ప్యాకెట్ చదువురా అంటే ఏదో సంథింగ్ మిస్పెల్ అయ్యి ఏదో వర్డ్ చదివాను. సో ఈ థింగ్స్ రియల్గా బికాస్ అయితే వాడు ఏమనుకున్నారంటే ఇక్కడ వద్దురా బాబు, ఇండియాకి వెళ్ళిపోదాము అని చెప్పి ఇండియాకి వెళ్ళిపోయి థింగ్స్ని అయితే చేస్తున్నారంట. ఎందుకు? అరే ఇక్కడ ఉంటే మనీ పోతాయి, అన్నీ పోతాయి. బట్ అక్కడ మారాల్సింది ఏంటి? మైండ్ సెట్. సో అది మార్చకుండా నువ్వు ఎక్కడికి వెళ్తే ఏం లాభం? సో ఎక్కడ ఉన్నావు అని కాదు బ్రో, ఏం చేస్తున్నావు అని కాదు. సో నీ విజన్ ఎక్కడికి ఉందో దాని గురించి ఆలోచించు. అండ్ మేక్ ద చైల్డ్ ఎక్స్ప్లోర్ ద థింగ్స్ ఇన్ ఫ్రమ్ చైల్డ్హుడ్, రైట్? సో హీ విల్ బీ హ్యాపీ ఇన్ దిస్ జర్నీ. సో దీస్ థింగ్స్ రియల్ ట్రూత్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఈ థింగ్స్ ఎవరు చెప్పరు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్. అంతే.